దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారు ఆ దోస్తులు, ఖచ్చితంగా హైప్స్ మాత్రం ఇవ్వండి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడు పెళ్లి అయితే అక్కకు వచ్చిన ఓస పార్ట్ 159 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హవ్వా హవ్వా ఇలా కోడలుందని పొద్దుగాల లేవకపోతుని ఎన్ని రోజులైతాందో గింతసేపు వండక ఏం చెప్తాందో ఈ లత. ఓ లత ఉన్నవానే? అత్తమ్మ ఏం చెప్తున్నావే? ఏందత్తమ్మా వంట చెప్తున్నా? ఓర్రి అవ్వ ఎప్పుడు లేచినవి పొల్లా వంట కాడికైనావు, తాళం కూడా అయినట్టున్నది కదా. నీ లెక్క పంది లెక్క వంట ఆడుకున్నావా ఏంది రంబక్క? ఎప్పుడో లేచిన నేను అత్తమ్మ అప్పుడే లేచిన టకటక పని చేసిన. ఆయన డ్యూటీ కోతాడు కదా వంట చెప్తున్నా. ఏం కూర అనుతున్నవే? కందిపప్పు చారు. ఏమన్నాడత్తమ్మా బాగా రోజులైతాంది కదా. అవునే బగ్గ రోజులైతాందే పొల్లా నువ్వు వేయక కమ్మ ఎత్తవు. కందిపప్పు చారు తిని పర్ర పర్ర పిత్తడానికే ఉంటివి నువ్వు. ఇవాళ ఎంతున్నదో గోస నీతోటి. నోడు అన్నాడానే? పన్నడు ఇక లేత్తడానే టకటక పని చేసుకుంటా అత్తున్నత్తమ్మా. చిన్నైన లేవలేదా ఇంకా ఈ అల్లుడు? లేవలేదే, లేస్తే సప్పుడు ఉండపోనా? సరే సరే ముఖం కడుక్కోపోయినా అత్తమ్మా. చాయ్ పెట్టినవా? ఏ గంజడు మరిగిచ్చి పెట్టిన పొయ్యి మీద ఎప్పుడంటే అప్పుడు పోసుకొని మింగు కడుపులా. పెట్టినత్తమ్మా పెట్టినా. సరే సరే పో, పప్పు అయితే అయిపోవానికి టైం అవుతుంది. మా డంబక్కకు పప్పు అంటే సంబరం. ఇక తిని మంచిగా తింటది, బర్ర విత్తి మమ్మల్ని ఆగమాగం చేస్తుంది. అబ్బా కందిపప్పు చారు దీని చేత్తోడు తినక మస్తు రోజులు అవుతుంది. ఇక మెల్లగా తానం చేసి బుక్కడంతా కడుపులా వడగొట్టుకోవాలి. అమ్మా నేను ఇవాళ 10కి బస్కు పోతానే, అవో ఫోన్ చేసి రమ్మని అంటుండు. ఉండరాదు బిడ్డ, అల్లునికేం పని లేదు దాదా అని ఒకటే వరతాడు. ఏం చెప్తావట నువ్వు పోయి? ఏమో ఇక రమ్మని అంటుండు. నేను మొహం కడుక్కుంటా, ఇక స్నానం చేసి చిన్నోనికి స్నానం చేపించి పోతా. అయ్యో తినవా బిడ్డ? తినిపోదు తీయలేవు. ఏం తింటావే? మళ్ళీ 10కి వస్తుంది బస్సు, మళ్ళీ అది పోతే ఉండదు. అయ్యో ఇక ఉండలేవు బిడ్డ 2 రోజులు. ఏమైంది? కాదే మీ అన్ననట ఫోన్ చేసి చేస్తానట శ్వేతను రమ్మని. ఇక పోతా అని అంటాంది. అయ్యో శ్వేత అయ్యలుంటే అయిపోవు కదా. మేము నిన్ననే అత్తిమి, ఉన్నట్టు లేకపాయే మాట్లాడినట్టు లేకపాయే. ఇక పోతావనే పెళ్లికి వచ్చి ఇటే ఉన్నా కదా, ఇక మళ్ళా కోపానికి వస్తాడు. ఎప్పుడన్నా వస్తా అంటే కూడా పంపడు. అరే పంపడు పో. ఇప్పుడు లత పోతలేదా అత్తలేదా? మేము పంపుతలేవా? ఈ డంబు దానికి అటు పెట్టి ఇటు పెట్టి నన్నే అంటది. ఒక్క నూకితే పంది పిర్రలు అన్ని వాళ్ళు కాదు మళ్ళా. అదే గాని అన్నయ్య మంచోడు గాని ఆయన కొంచెం కోపం ఎక్కువ ఉంటది. ఇక మళ్ళీ ఆయనతోటి ఏగియరాదు. ఇక సరే తీపోదు తీ బిడ్డ, పిల్లగాని లేపో. ఇక తానం పొత్తా నీకు నీళ్ళు పెడతా చేద్దువు. సరే పొల్లా బియ్యం ఎక్కువ పెట్టినావే ఇన్ని, లేకపోతే తానమందమే పెట్టినావా? గంజడండి ఇలా పప్పు సారని జుర్రుతానని బాగానే పెట్టినత్తమ్మా, అందరం తినచ్చు. సరే సరే తీయే, ఇక పోతానంటాంది. అండుపో నేను ఉన్నది అండటానికేనాయే, నువ్వు ఉన్నది తిని పిత్తడానికేనాయే. నేను పొయ్యేస్తా. కాదండి నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తా. ఈరోజు పొద్దంతా బోరు కొడుతుంది, అక్కడ కాసేపు ఉండొస్తా. సరేనా? సరే పో, నేను అద్దంటానా? ఏమో అత్తమ్మ ఏమంటదో అని భయం. ఏమన్నది నేను చెప్తాది. అమ్మా ఏంద్రా? ఏం లేదు, ఏం చెప్తున్నావే? మరి నేను పోతున్నా ఆఫీస్కి. ఇక మానసనట కాసేపు అయినాక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతుందట. పోనీ తీరా ఇక్కడుండి ఏం చేస్తాంది? అటు ఇటు తిరుగుతుంది. ఎవరికైనా అవగారింటికి పోవాలనే ఉంటది కదా. అదే నేను అడగటానికి భయపడుతుంది, అందుకే నేను పిలిచి చెప్తున్నా. నన్ను అడగటానికి భయం ఎందుకే పిల్ల? నేనేమంటా చెప్పు. సరే సరే గాని ఆ బర్రకైతే నీళ్ళు పెట్టుడు మర్చిపోకే, ఎండలు చంపుతాన్నాయి. నన్నన్న మర్చిపోతావు గాని బర్రెని మాత్రం మర్చిపోవు నువ్వు. అరే బర్రెతోటే మా ఇంటికి లక్ష్మేరా లక్ష్మే. ఆ లక్ష్మిని నేనేం మర్చిపోను గాని నువ్వైతే పనికి పోయి మంచిగా పని అయితే వేసుకో. సరే అమ్మా పొయ్యత్తా. పోతున్నా. సరే సరే
అన్నవు తినకపోయినవే తింటతి అత్తమ్మ కాసేపు అయినాక తినాలనే పొల్ల టైంకు తింటే ఇంత పెయినా పడుతుంది టైం అయిపోయినాక బుక్కడంతా ఏరుకుంటా తింటే అది ఎట్లా పెయినా పడుతుంది అందుకే గిట్లా కట్టెపుల్ల తీరు ఉన్నావు తింటతి అత్తమ్మ ఆ తవ్వ ఏం చేస్తాందో పోయినప్పటి నుండి పోనే ఎత్తలేదు కదా నువ్వు ఏకపోయినావు అత్తమ్మ చేత్తా ఏం పని మీద ఉన్నదో బిడ్డ దానికి ఎప్పుడు పనే ఉంటది. హలో అమ్మా ఏం చేస్తానవవ్వా పోనే ఎత్తలేవు ఇక పని మీద ఉన్నమ్మా ఏం చేస్తారు తమ్ముడు వేయండి ఆఫీస్కి ఇప్పుడే వేయండవ్వా మీ అల్లుడు పోలేదే ఇగో అన్నం తింటాండు ఇక తిన్నాక పోతాడు. అవునా బిజీగా ఉన్నావు కావచ్చవ్వా మరి జర ఆయనాక ఏ బిడ్డ బాంచరు చేత్తా సరే ఉండు. ఏమైందత్తమ్మా తొందరనే బంద్ చెప్తివి ఫోను ఏం లేదే అన్నం తింటాడట అల్లుడు ఇక అల్లుడు అన్నం తినేటప్పుడు ఫోన్ ఎందుకు మాట్లాడు మళ్ళా కోపానికి అత్తడని. సరే నువ్వు తినిపో జర ఆయనాక పోదు మీ అవ్వగారింటికి గాని నువ్వు తినవా అత్తమ్మ ఇద్దరం తిందాంపా. సరే అన్నయ్య నేను ఇలా పోతున్నా ఇక 10టి బస్కు పోతున్నా అన్నయ్య. ఉంటే అయిపోవు కదా శ్వేత నిన్ననే వదినచ్చే ఓ 2 రోజులు ఉంటే ఏమైతుంది పిల్లగాడు బామ్మర్ది అని గలవరిచ్చే ఆడుకుంటారు కదా. ఇక బావా ఫోన్ చేసి రమ్మని అంటుండన్నయ్య ఇక ఆయనకు మనసులో పడతలేదట చిన్నోళ్ళు లేకపోతే అందుకే ఇక. సరే తీ మరి ఎలావో పోయినాక ఫోన్ చెయ్యి. సరే అన్నయ్య. పోతావా అల్లుడు నువ్వు ఉండు బామ్మర్దితోటి ఆడుకుందువు. ఈయన మాటలు గమ్మతుంటాయి. సరే అల్లుడు బాయ్ మరి నేను ఆఫీస్కి పోతున్నా. ఉంటే అయిపోవు కదా బిడ్డ ఏ ఉన్నా ఎప్పుడు వచ్చినా ఎగిరితమే. ఇక ఎగిరితామంటే ఏం చేయాలి ఆయనకు మనసున పడతలేదట ఆయనకు ఆఫీస్ కోవడానికి అండు పెట్టద్దా ఇక అత్తమ్మ ఉంటది కానీ ఎంత అత్తమ్మ ఉన్నా కూడా నేనున్నది అది వేరుంటది. కరెక్టే తినిపో బస్ టైం అవుతుంది. పెట్టిపోయే పెడతమ్మా కందిపప్పు చారు వాసన గుమ్మలాడుతాంది ఇక్కడ దాకా ఇక ఇల్లు తిన్నాక నేను తింటావు పిత్తుతావు ఇవాళ బజరే ఉన్నది పో. యా చేసిందే తినడానికి ఆయే తినకపోతే ఏం చేస్తావురా లడ్డు. అయ్యో నీకైతే ఎప్పుడు నా తిండి మీదనే లడ్డక్క లడ్డు లెక్క తింటది బర్రె లెక్క విత్తుతుంది కావాలనే తిందాం నేను కూడా తింటేగా. బామ్మర్ది కుయ్యలేదు కుట్టుకులేడు ఎత్తుకుంటే కుయ్యమాడు కుట్టుకుమాడు గాని ఇక కింద వండేసాం అనుకో కాకిరి బీకిరి కాని చేత ఏరుకుంటాడు. అమ్మమ్మ నువ్వు అత్తవా మా ఇంటికి నువ్వు ఉండరాదే నాయన ఏమో పోతా అంటాను ఇక్కడ ఉండు మనం ఆడుకుందాం మంచిగా కాయ చేసుకుందాం అప్ప చేసుకుందాం. అమ్మమ్మ డాడీ తోతుతాడు నేను పోతే పోతా మళ్ళత్తా. అబ్బో బంగారు తండ్రికి డాడంటే బాగానే భయం ఉన్నదే. నీకు అమ్మమ్మ ఇష్టమా నానమ్మ ఇష్టమా? ఇక్కడ అమ్మమ్మ ఇష్టం అక్కడ నాన్న ఇష్టం. వెరీ గుడ్ మంచి కన్నయ్య నువ్వు. ఈ మాట అయితే మర్చిపోతలేడు పిల్లగాడు సుండి. నువ్వా తిన్నావా మమ్మీ ఏం తినిపించింది నీకు? తిన్నా పప్పేసుకున్నా మమ్మీ తినిపించింది ఇంకా నేను బచ్చెక్కుతా పోయిపోతా. పోతావా నాయనా ఇక రా నువ్వు ఇక రా. అమ్మమ్మ నాకు పైకి ఇస్తావా? నేను పోయినాక బింగో కొనుక్కొచ్చుకుంటా. ఇతరైనా ఇగో మీసాల తాతయ్య ఉన్నాడు కదా మీ తాతను అడుగుర్రి తాత దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి అన్ని లుంగిలా దాచిపెట్టుకుంటాడు. అబ్బో లడ్డు నా దగ్గర ఉన్నాక నేను ఇవ్వకపోదునా నేను ఎంత సంపాదించినా నువ్వే తీసుకోబడుతీవి దగ్గర పెట్టుకోబడుతీవి. నీ ముళ్ళంతా తీసుకొని దగ్గర పెట్టుకున్నది బావురూపులోడా. మళ్ళా నన్ను తిడుతుంది. చూడు నువ్వేదంటే ఆ పిల్లగాడు అదే ముచ్చట పట్టుకొని అంటాండే నీ పిచ్చి మోకంలా. నీ మోకంలోనే చెప్పు. ఓ మాజారే తియ్యి ఈ నాన్నగాడు చూడు కుయ్యమనడు కుట్టుకుమనడు మంచిగా మిడిగుడ్లు పెట్టుకొని చూస్తాండాగో. ఓ ఎత్తుకునే రీతి లేదు గాని చూస్తాండు నానిగా దీనిగా అని మా ముద్దాడతావు కదనే నాయన మీ తాతలంగా చిన్న కన్నయ్య పోతే ఇక ఇల్లంతా చిన్న పోతుంది. చిన్న మాటలు పొట్టి మాటలు అన్ని బంద్ అయితే ఇంకా ఈ పొట్టోడు వెళ్ళి
ఏట పోతాండు కదా ఈ బతుకు పాడుగాను. పోసవ్వా తిన్నవా? తింటేంది తినకపోతేంది, ఏందో బీసాలని నిక్కరిచ్చి పోసవ్వా తిన్నవా అని అంటున్నావు. మళ్ళేం అవసరం పడ్డది ఏంది నీకు? అయ్యో పోసవ్వా, అవసరం పడితేనే మందరిస్తారా? ఎప్పటికైనా మన మధ్యలో ఉన్న బంధాన్ని మర్చిపోతామా చెప్పు? ఏదో అప్పుడప్పుడు తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు ఇక మాట్లాడుతూనే ఉంటా నేను. ఏమైంది ఈడ కూర్చున్నావు ఒక్కదానివి? ఎడ కూర్చోవాలి? నీ ఇంటికి వచ్చి కూర్చోవాలా ఏంటి? నా ఇంటికాడ నేను కూర్చున్నా. అయితవా గాని గది ఇస్తావా? అదేంటిది నీకు ఇచ్చేది? నేను అన్నిచ్చి ఇచ్చే మొత్తం నా బతుకును ఆగంలో వడగొట్టుకున్నా, ఇంకేమి ఇయ్యాలి? పాడుగాను, నేను ఇవంటున్నది గది కాదు. ఏది నువ్వు అడిగేది? ఉంగరం పోసవ్వా, ఉంగరం. ఆడ వన్నది ఆడ పెట్టుకొని వన్నా. నీ ఉంగరం నోట్ల మన్ను, నీ నోట్ల మన్ను, అందుకే నోరంతా ఏరిచి మీసాల నిక్కరిచ్చి మాట్లాడుతున్నావా? నీ నోట్ల మన్ను వస్తే నీ కాళ్ళు మొక్కుతనే పోసి, నీ దండం పెడతా పోసి, తిందామంటే తిండి లేదే పోసి, నా గుండుది నన్ను చంపుతాందే పోసి, ఆ ఉంగరం ఇయ్యరా అదే పోసి. పోసవా కమాన్ కమాన్. ఏంద్రు కమాన్ కమాన్ ఏంది? కమాన్ గమాన్ ఏంది? మళ్ళా మాటలు కలుపుతానాయిగా రాయవాళ్ళు మళ్ళా ఫసక్క. బొందబెట్ట ఆగలేవురా నువ్వు. నేను దీనికి ఉంగరం ఇచ్చినా ఉంగరం ఏమంటే ఇస్తలేదని నా బాధ నేను పడుతున్నా అంటే నీ బాధ నీకున్నది. గీ పోసికి ఇత్తత్తదా ఉంగరం? ఇంకెవరికన్నా ఇత్తత్తది గాని. అవునే పోసి, ఉంగరం తీసుకొని మీద పెట్టుకున్నావా రాయమల్లుది? ఇత్తే ఏంటి? నేను తీసుకున్నప్పుడు చూసినావురా నువ్వు? అవురా, నాకు ఇచ్చినప్పుడు నువ్వు చూసినావా? నువ్వేదో బాగా మాట్లాడుతున్నావు, ఈ మధ్యలో బాగా నా జోలికి వస్తున్నావేమ్రా? నీ మొద్దు మొత్తల చెప్పు. అయ్యో నీ జబ్బల జాకెట్ ముఖంలో చెప్పు. అరే తిరుపతిగా నీకు దండం పెడతారా? దాని దగ్గర నుండి ఆ ఉంగరం ఎట్లని చేసి అడిగిరా, నీ కాళ్ళు మొక్కుతా. ఆ ఉంగరం అమ్ముతానన్న 2-3 వేలు వస్తానన్న నాకు ఇంత ఎల్లుతుంది. చేతిలో రూపాయి లేకుండా అయిపోయింది. ఏ పోసి, ఆ ఉంగరవానికి ఇయ్యి రాయమల్లుది. అయ్యా ఏం చేస్తావురా? ఇయ్యవా రాయమల్లు ఏటైతాటాయే. ఆటో చేతు దీంది పట్టు, ఏటో చేతు నేను వాడతా. చక్కగా తీసుకుపోయి బాయిలు ఎత్తేద్దాం ఫసాక్. ఏంద్రో ఏమో ఊకే నన్ను చంపుతా అని ప్లానింగ్ చేస్తాను నువ్వు. ఆ గుండుతోటి నేను చూడబుద్ధి అయితలేదే పోసి. ఇత్తవా అయ్యవే పోసి. ఇయ్యరా నేను. అరే పట్రా తిరుపతి. పడతారా నన్ను? ఏది పట్రా? నువ్వు చేయుతూ పట్టు, నీ సంగతే చూస్తా. చూసినావా? ఆ ఉంగరం నాకు ఇయ్యే, జర నీ కాళ్ళు మొక్కుతా. నువ్వేం చేయమంటే అది చేత్తగా నీకు ఉంగరం నా మోకాన వారేయరా అదే. నేను ఇయ్యా అన్ననా? నీ గుండు ముఖంలో చెప్పు, నీ రోత ముఖంలో చెప్పు, దొంగ ముండ. నా ఉంగరం దగ్గర పెట్టుకొని ఇయ్య అంటాను. ఇక నేను గుండు దాన్నే పట్టుక తాగు. నన్ను రోజు రమ్మన్నది, నా ఉంగరం తీసుకొని దగ్గర పెట్టుకున్నది ఇత్తలేదా నా గుండు దానికే చెప్తా. ఇక నీ గుండంతా వల కొడుతుంది. ఆగు బద్మాషాడదానా, ఏవో బాగా రూబాబు చేస్తాను. దొరకబట్టి పిండుతా మళ్ళా ఏమనుకుంటానవు? అన్నైతే నా ఇంటి మీదకి పట్టుకరాపు, దాంది నీది ఇద్దరిది పిండుతా. ఇక పట్టుక తాగే లైవ్డి. ఈయన ఉంగరం వాటిడ వన్నదట అడుగుతాండు, ఈయన మోకంలో చెప్పు. తిన్నవా మల్లక్క? తిన్నగాని ఏమైంది నర్సి? మొత్తం బయటకి వెళ్తలేవు. ఇక బిడ్డ ఉండే కోడలుండే, ఇక బిడ్డ ఇంతకు ముందే వేయింది మల్లక్క. ఇక ఏం పని ఉన్నది ఇప్పడుతుంది, మా వెళ్తది. కోడలు వచ్చిందా? మనవడు మంచిగా ఉన్నాడా? ఇక తమ్ముని పెళ్ళంతా హడావిడంతా ఒడిచినట్టున్నది, వచ్చినట్టున్నది కదా. ఇక శ్వేత పోతా పోతానంటే వచ్చింది మల్లక్క. అయితే ఏ నర్సి, ఎవరికైనా ఉండి ఉండి అవ్వగారింటి కాడ నుండి రాబుద్ది కాదు గాని మనవడు ఏం చేస్తాడు? పన్నడు. ఓ లతవ్వా, ఎప్పుడు వచ్చినావు? అత్తమ్మ నేనా? నిన్నొచ్చినా. అంత బాగేనా? అంత బాగే పిల్ల. ఏం సంగతి? తమ్ముని పెళ్లి ఎట్లా జరిగే? మాకు ఎప్పనే చెప్పకపోతివి, మేము రాకపోదుమా? ఇక చెప్దామని అనుకుంటే ఇక దగ్గర వచ్చింది పెళ్లి, అన్ని పనులు ఆగమాగం అయినాయి అత్తమ్మ. అన్నాడా అని చిన్నైనా? పడుకున్నాడు ఇంకా లేవలే. సోపోయినావు. సూపర్ చేసిర్రు పెళ్లి. ఇక దగ్గరనే అయినా కూడా పిల్ల తండ్రి ఏమేడ్చుడు పిల్లలకి ఈడిగా సాగదోలంగా. ఇక దగ్గరనే గాని గతగర ఏడ్చిర్రు, బాగా ఏడ్చిర్రు. ఇక ఏడవరా అనే నర్సి,
ఇక మన ఇంటి పిల్ల వాళ్ళ ఇంటికి పోతాంది అని అంటే ఎవరైనా ఏడతారు. మా డంబుదైతే అస్సలకే ఏడవది. డంబక్క అందరికి కళ్ళకి నీళ్ళు వచ్చినాయి కానీ మా డంబక్కకైతే రాలే. ఏడతారే మల్లక్క, ఏడవకపోతే ఏం చేస్తారు గాని ఏమో నాకు కూడా దుఃఖం వచ్చింది. ఓ కొద్ది దుఃఖమా, కిల్ల కిల్ల నవ్వుతాంది అనుకోండి మొద్దుది. ఎవరికైనా వస్తుంది. అబ్బా బర్రెది విత్తనే విత్తింది కదా, నేను కర్మానికన్నా ఇడ కూసుండి పాడైతిని. కూసొమ్మన్నది ఇందుకేనా ఏంది పిత్తలతోటి చంపుతా అని. ఏందే ఏమో పర్రుమానే. ఏంటి పాడైందో పాడగాను. నేను ఈ పప్పు తింటే నా కడపంతా గడగడా గుడగుడా అంటాంది మల్లక్క. ఇక పప్పు ఎత్తది మళ్ళీ అత్త కమ్మగా ఎత్తదని 4 బుక్కలు కొంచెం ఎక్కువ తింటా కమ్మ ఉందని. ఇక తిన వరకు కడపంతా గడగడా గడగడా అంటది. గ్యాస్ సబ్బులు పాడగాని ఇది ఎట్లా పోతుందో. 4 బుక్కల సగం గంజు కథం చేసినావు మంచిగా పప్పుచారు పోసుకొని. ఏ పప్పు తింటే ఎవరికైనా గదే బాధ తీయే. లత ఎప్పుడు వచ్చినావు? నేను నిన్ననే వచ్చిన రామా. అంత బాగేనా? ఈ బర్రె పిర్రలది నిన్న మొన్నిటి రాకపోయే నా కోడలు రాగానే మొత్తం ఎగురుకుంటూ వస్తుంది కదా. అంతా బాగేనా? నీ కొడుకు ఎట్లున్నాడు? ఏ ఇక నువ్వు లేవని నేను ఇటు అచ్చుడే బంద్ అయినా. ఇక మాతోటి ఏం ముచ్చటుంటదని అత్తవే రామా. ఏదైనా ఉంటే నా కోడలతోటి ఏం ముచ్చటుంటదాయే. ఎవరైనా నా గురించి అత్తే కథమే. మా అత్త కళ్ళన్నీ శకశకమడుతాయి. డంబక్క ఏ ఇక ఏం చేయాలి, నా మిషన్ కుట్టుడు అయితలేదు పోతలేదు. బ్లౌజులు బాగానే వస్తున్నాయి, ఇక కుట్టుకుంటా ఉన్నా. ఇలా వచ్చిందని తెలిసింది, ఇక ఇట్లా కలిసిపోదామని వచ్చిన దర్శక్క. కూసోలేవే తిన్నరా మరి? తినుడైంది పిత్తుడైతాంది. తిన్నవే తిన్నావు. నువ్వు తిన్నావే? ఏం కూర వండినవే? నేను పప్పు వేసినా తిన్నా, ఇప్పుడే ఇటు వచ్చిన. పప్పు పాడుగానే అవునే రామే. పప్పు తింటే నీకు పిత్తులు వస్తాయా? నీకు వస్తాయని అందరికి రావాలా ఏంటి పిత్తులు పాడుగాను? గా ముచ్చట కూడా అడుగుతాంది మా అత్తయ్య అప్పుడప్పుడు. నువ్వు అడుగుడు సరే, అది ఎప్పుడు సరే. మరి నాకు డౌట్ వస్తుంది. మరి నాకే అత్తయ్యా లేకపోతే ఎట్ట పాడైందని? అందరికి అత్తయ్య తిన్నారు సక్క. పప్పు ఎవరకు పడతలేదు. ఇక తిన్న రోజు గదే పని, బర్ర బర్రమని విత్తుడే. ఇక నేను గట్లేం బిత్తగాని బర్రమని విత్తావు గాని మొత్తం రాకెట్ బాంబులు సూతి బాంబులు ఎత్తావు. శ్వేత పోతున్నట్టున్నది కదా, అప్పుడు బొంగ కనిపించింది. ఇక పోతాంది రామా. వచ్చి 4 రోజులు అవుతుంది. ఇక పోయింది. అయితే ఏమన్నా అమ్మత్తే మంచిగుండు కంకులో గింకులో ఇన్ని గారెలన్నీ వేసుకుందాం కానీ లత బాగా రోజులు అవుతుంది గారెలు తినక ఏవి తినక. ఆడంబక్క నేను అచ్చుడితోటే నీకు లేనిపోని బుద్ధులు ఊడతాయి. నీళ్లు పోసుకున్నోళ్ళు కదా అడిగినట్టు అడుగుతూ. ఏమత్తలేవు తీయే ఊర్లకు. చుట్టుకొళ్ళు కంకులు కూడా వేసిర్రు. ఇంకో 4 రోజులు అయితే అయితాయి. పాప వారికి గోసే ఉన్నది. ఇక కంకులు అమ్ముతే ఇక చుటికితోడు వచ్చింది గోస. మళ్ళా దేనికి పోతాంది ఎటు పోతాందని ఆ పిల్ల తలిగే జరుగుతుంది. అవునే. ఇంకా రమక్క అంతా బాగేనా? మరి బ్లౌజులు మంచిగానే కుడుతున్నట్టున్నావు కదా. మంచిగానే కుడుతున్నా. ఇక గట్లనే ఎక్కడ గిరాకీ గవ్వే 100 150 ఇస్తారు. ఎంత మంచిగా కుట్టినా కూడా. ఏ పల్లెటూర్లో బాగా ఇస్తారే. ఎంత ఇట్టంత తీసుకోవాలి గాని. ఇక తీసుకుంటాన్నా ఏం చేయాలి. ఒక్కొక్కరు 200 బ్లౌజులు కుడితే నాకేమో 150 ఇస్తారు. నువ్వు అడగాలే. అడిగితే ఎప్పుడు నీ దగ్గరనే కుట్టించుకుంటానం కదా, కుట్టరాదు అని అంటారు. అయితే ఎప్పుడు కుట్టించుకున్న వాళ్ళకు ఇంత తక్కువ చేసి ఇయ్యాలే. కోడలు ఎటు పోయిందే? వాళ్ళ అవ్వగారింటికి వేయింది. అప్పుడు పొద్దుగాల తొందరనే అత్తమ్మా అత్త అన్నది. ఏది వరకు పత్తకు లేకపాయే. అయితే ఇక బంటి ఆఫీస్కు పోయిండు కదా, వచ్చే టైం వరకు అత్త అని రాలేదు కావచ్చు. పోనీతి ఇక ఈడుండి చేసేదేమున్నది, అక్కడుండి చేసేదేమున్నది. ఏమో తీయ్య దగ్గర వేసుకుంటే గిదే బాధ. ఏది అనరాదు. బిడ్డకు ఫోన్ చేసినవా? చేసిన అగో బట్టిగాడు రానే వస్తాండు కదా. ఏమైందే అమ్మా, ఇలా నిమ్మలంగా కూర్చున్నారు బాపు నువ్వు? ఏం చేయమంటావు, బర్రె నువ్వు తీసుకొచ్చినా కట్టేసినా ఛాయ్ తాగినాం విడ కూసున్నాం. మానస ఎటు పోయింది లేదా అనే? పోయినాక వేంద్ర వాళ్ళ ఇంటికి ఇంకా రాకపాయే. ఇక ఈడుండేం చేయాలని మరి అక్కడనే ఉండవచ్చు. అత్తది గాని ఫోన్ చేద్దాం ఆగు. హలో మానస, ఏం చేస్తున్నావు? నేను వచ్చిన ఇంటికి. వస్తున్నారా? 1 నిమిషం. దాదా ఏమైందట్రా? ఏం లేదమ్మా, అత్తుందట. నేను వచ్చినాక రాదారా? ఇక నువ్వు పోతే దానికి ఇక్కడ బోర్ కొడుతుందేమో. దానికి కూడా ఆఫీస్కు పట్టుకోపోయినావు. పట్టుకపోతా. ఇక నువ్వు కూడా రాదే అమ్మా, ముగ్గురం పోయాడా ఆఫీస్లా వర్క్ చేద్దాం. అత్తది అమ్మ ఎందుకు అత్తది, ఎవరెందుకు అత్తరు గాని బర్రెకు ఏమో అయింది కదా బిడ్డ. అంతా ఒక ఆడ ఎంటికలన్నీ వేయినాయి. ఆ షూర డాక్టర్ కు ఫోన్ చేసి రమ్మని చూపియద్దా? ఎందుకు చూస్తారు ఇంకా మీరు?
చూపిద్దాం మరి ఆడ దోమలు పుట్టా లేకపోతే ఏమైందో అర్థమైతలేదు, గోకుతాందో అర్థమైతలేదు. దానికి కూడా గులగుల పెడుతుందా అని పెట్టదా? ఇక మనుషులకు ఎట్లా గులగుల పెడుతుందో బర్రెలకు కూడా గట్నే గులగుల పెడుతుంది. వచ్చినావా? ఇప్పుడే వచ్చినా, ఇంకా ఇంట్లోకి కూడా పోలేదు. అప్పుడు పోయి ఇప్పుడు వస్తున్నావా? ఇవరిదాకా ఏం చేసినావు? ఏం లేదు, కాసేపు పడుకున్నా. ఇక అమ్మ అవేంటి అవి చేసింది కొడుములు, అవి తిన్నా. పటకరా వద్దా నేటు తీసుకురావాలా? ఏమో మరి మీరు తింటారో తినరో అని. ఎందుకు మొగడు రాగానే ఇంట్లోకి వచ్చే ఇక దగ్గరిస్తే గిదే గోస. ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఆడికి పోతారో తెలియదు. ఏమన్నా అంటే ఇక మళ్ళీ లొల్లి. అయితే ఏమనుడు ఏంది, వాళ్ళు ఇట్టం పోనీ రాని. అంతే వాళ్ళిట్టం. చూసారా దోస్తులు మన వీడియో? ఈ సిరీస్ ని చాలా మంది మిస్ అవుతున్నారని మీకోసం అయితే చేస్తున్నాము. ఇంకో ఊర్లోనే ఉన్నాం దోస్తులు, వెనక రీసౌండ్స్ మీకు వస్తూనే ఉన్నట్టున్నాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి. సో ఇక మన ఊరికి వెళ్ళిపోయాక ఖచ్చితంగా మీకోసం డైలీ అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. పెళ్లికి ధూమ్ధామ్ ఎంజాయ్ చేసుట్లా అంతా ఓపిక లేకుండా అయిపోయింది దోస్తులు. ఇక నిద్ర కూడా లేదు 3 days. అందుకే ఇవాళ ఫుల్ నిద్ర తీసినామన్నమాట. ఇక మళ్ళీ టైంకి నైట్ పెట్టాలి కదా వీడియో, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పాపం 2-3 days నుండి ఈ సిరీస్ని మిస్ అవుతున్నారు అని మీకోసం అయితే అట్లా కాస్త వీడియో అయితే చేసినాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.